ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం నాటిన మొక్కలు యమపాశంగా మారాయి. కోనోకార్పస్ మొక్కలు నాటి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించి కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని ప్రాణవాయువును అందించాల్సిన మొక్కలు, చెట్లు విపరీతంగా ప్రాణాంతక వాయువులను వెదజల్లుతున్నాయి. ఇదిలా ఉంటే నంద్యాల మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం వేలాదిగా కోనోకార్పస్ మొక్కలను రోడ్లకు మధ్య ఏర్పాటు చేసిన డివైడర్లలో నాటారు. అలాగే పట్టణంలోని మున్సిపల్ పార్కులలో నాటారు. ఈ మొక్కలు చెట్లుగా పెరిగి ప్రజలకు విషవాయువులను అందిస్తున్న పరిస్థితి. కోనోకార్పస్ మొక్క పుష్పాల నుండి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా సమస్యలు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఈ మొక్కతో ఎటువంటి ఉపయోగాలు లేవు. అనేక దుష్ప్రభావాలను ఈ మొక్క ప్రజలకు కలగజేస్తున్నది. వీటి వల్ల జరిగే నష్టం తెలుసుకున్న వారు ఈ మొక్కలు నాటకుండా నిషేధించారు. ఈ మొక్కలను విదేశాలలో కూడా పెంచకుండా ఆంక్షలు విధించారు. ఈ మొక్కలు అత్యధిక లోతు వరకు వెళ్లి భూగర్భ జలాలను పీల్చివేస్తాయి. ఈ విషయంపై నంద్యాల మున్సిపల్ సమావేశంలో కొందరు కౌన్సిలర్లు ప్రాణాంతక వాయువులను వెదజల్లుతున్న కోనోకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని, వాటి స్థానంలో పర్యావరణ పరిరక్షణ అందించే మొక్కలను నాటాలని కోరడం జరిగింది. అయితే కౌన్సిల్లో తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలియజేసి నేటికి నెల ముగుస్తున్నది. కౌన్సిల్ సమావేశంలో గౌరవ కౌన్సిలర్లు కండె శ్యాంసుందర్లాల్ మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన కోరడం జరిగింది. మున్సిపల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు విలువ లేకుండా పోయింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడం విమర్శలకు దారితీస్తున్నది. ఇప్పటికైనా త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లోపనైనా కోనోకార్పస్ చెట్లను తొలగిస్తారేమో వేచి చూడాల్సిన పరిస్థితి. పర్యావరణ హితం కోరేవారు ఈ మొక్కలను కూకటి వేలతో తొలగించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.